ఈ వీడియోలో అజ్రాయెల్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 26 మినిట్స్ ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అవైలబుల్గా ఉంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ప్రపంచం అపోకలిప్స్ తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ ని రక్తం త్రాగే మృగాలకైతే బలి ఇవ్వడానికి అయితే చూస్తారనమాట. మరి తను తప్పించుకుందా లేదా, అసలు వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు, మరి హీరోయిన్ ఏం చేసింది, వీడి చుట్టూరు నడిచే స్టోరీయే అజ్రాయెల్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలోకి వచ్చే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ మన ఛానల్లో పక్కా రివ్యూ ఇస్తాము. మీకు కనుక అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కావాలి అనుకుంటే ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం ఛానల్లో ఆల్రెడీ ప్లేలిస్ట్లు క్రియేట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. ఈ అజ్రాయెల్ మూవీ విషయానికి వచ్చేస్తే నాకేం అంత నచ్చలేదు భయ్య. రొటీన్ రొట్ట కాన్సెప్ట్. నాకు నచ్చంది ఏంటంటే తెలుగు డబ్బింగ్ అవైలబుల్గా ఉన్నా సరే కానీ మూవీలో ఒక డైలాగ్ కూడా ఉండదు భయ్య. నాకు అది కదా నచ్చకపోవడం. ఎందుకు, బట్ వై? మీరు ఓల్డ్ మూవీస్ చూసుకుంటే కనుక ఈ మాట్లాడుకోకుండా ఉండే కాన్సెప్ట్ అన్నది ఏ క్వైట్ ప్లేస్ అన్న మూవీ దగ్గర స్టార్ట్ అయింది భయ్య. అందులో మాట్లాడుకోవట్లేదంటే ఒక అర్థం ఉంటుంది. ఎందుకు? సౌండ్ వస్తే మృగాలు వచ్చి చంపి తినేస్తాయి కాబట్టి. దాని తర్వాత వచ్చిన మూవీస్ అన్నీ కూడా ఏదో పెట్టాలని ఈ మాట్లాడుకోకుండా ఉండడం, సైలెంట్గా సైకిల్ చేసుకునే కాన్సెప్ట్ పెడుతున్నారు కానీ అక్కడ నడిచే స్క్రీన్ ప్లేకి వీళ్ళు మాట్లాడుకోకుండా ఉండడానికి సంబంధం ఉండదు. ఇదే ఈ మూవీలో కూడా సేమ్ ప్రాబ్లం అయ్యా. ఎందుకు మాట్లాడుకోవట్లేదురా అంటే మూవీలో చెప్పరు. నేను బయటికి వెళ్ళి మొత్తం చెక్ చేస్తే అందులో వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని వాళ్ళ పాపాల గురించి అంటే సాక్రిఫైస్ చేసేస్తారంట. ఆ మాట్లాడుకోవడం అన్నదాన్ని ఏంటి ఎంత ఉందో అది వెనకాల అన్న ఫీల్ అయితే వచ్చింది. నాకు చిరాకు వచ్చింది అది అన్నాక. ఇంకా నాకు సరే అది పక్కన పెట్టండి. ఇంకా మెయిన్ లీడ్ క్యారెక్టర్ అయితే ఎందుకు ఉంటుందో, ఎందుకు పరిగెడుతుందో, తననే ఎందుకు చంపాలనుకుంటున్నారో ఏం ఉండదు భయ్యా. అదో లడ్డూలో స్టోరీ అనమాట మొత్తం ఇదంతా కూడా. చిరాకు వచ్చింది నాకు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళంతా ఎర్రి పాపలు నేనైతే ఎక్కడా చూడలేదు. ఒక హీరోయిన్ చంపడానికి మాత్రం వాళ్ళు నానా కష్టాలు పడిపోతారు, వాళ్ళకి మాత్రం దారుణంగా చచ్చిపోతూ ఉంటారు. స్టోరీ మొత్తం కూడా హీరోయిన్ కి ఘోరమైన అదృష్టం ఉంటుంది అనమాట. ఎంత దరిద్రమైన సిచ్యువేషన్ లో అయినా సరే ఎవరో ఒకరిని బలిచ్చి తిన బతికేస్తుంది. అదే కాన్సెప్ట్. అది మనకే తెలుస్తుంది. అంత ప్రెడిక్టబుల్గా ఉంటుంది అనమాట. చివరి వరకు హీరోయిన్ బ్రతికేస్తుందని మనకు తెలుసు. అయినా ఏడ్చినట్టు మొత్తం చూడాల్సి వచ్చింది. రివ్యూ పెట్టాలి కదా క్లైమాక్స్లో ఏం జరుగుద్ది అని చెప్పి. సో లాస్ట్ వరకు అలా ఓపిక్గా చూసా ఏం జరుగుద్ది అని. అందరూ పోతారు, హీరోయిన్ మిగులుతుంది. లాస్ట్కి ఒక 5 నిమిషాల్లో ఒక ట్విస్ట్ లాగా చిన్నది ప్లాన్ చేసుకుంటారు. పీకిన అవలేదు అన్న ఫీల్ అయితే వచ్చింది భయ్య నాకు. నేను చెప్తాను, నాకేమో వర్కౌట్ అవ్వలేదు మూవీ. చాలా చెడ్డ చిరాకు వచ్చింది మూవీ చూస్తున్నాను సేపు కూడా. తప్పక చూసాను భయ్య లిటరల్లీ. నేను కాన్సెప్ట్ బాగుంది, ఏదో సరదాగా చూద్దాం అనుకుంటే ఏం లేదు. వేరే మూవీస్లో తీసుకున్న కాన్సెప్ట్ అన్నిటిని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసి కాపీ చేసినట్టు అయితే అనిపించింది. ఒకవేళ మీరు కనుక ఎక్కువ హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ మూవీస్ చూడలేదు, పెద్దగా నాకేం తెలియదు, ఇదే ఫస్ట్ టైం అనుకున్న వాళ్ళకైతే నచ్చచ్చేమో ఏంట్రా కొత్తగా ఉందని చెప్పేసి. బట్ బాగా ఎక్స్పీరియన్స్ మూవీ లవర్స్ కానీ వెబ్ సిరీస్ లవర్స్ కానీ ఉంటే ఇదో పెద్ద కళాఖండం అని చెప్తారు. నా ఉద్దేశంలో అయితే ఇదో పెద్ద కళాఖండమే. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. తెలుగు డబ్బింగ్ ఉన్నా లేకపోయినా ఒకటే, ఎలాగో డైలాగులు గట్రా ఏముండవు. మొత్తం మూవీ అంతా కూడా మౌనవ్రతమే కాబట్టి మీరు చూద్దాం అనుకుంటే చూడండి. అడల్ట్ సీన్స్ ఏం లేవు భయ్యా. వల్గర్ లాంగ్వేజ్ కూడా ఏముండదు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.